దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశం యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానములుగా ఈ దినమున రక్త ప్రోక్షణతో విమోచనమండి. ఈ ప్రవచనముగా లేవియాకాండం 17:11 ప్రకారం రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రెండవ ప్రవచనముగా నిర్గమాకాండము 12:13 ప్రకారం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అది పస్కా బలండి. నెరవేర్పుగా నూతన నిబంధనలో మత్తయి సువార్త 26:27-28 మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రభురాత్రి భోజన సమయమున క్రీస్తు తన శిష్యులకి ఇచ్చిన హెచ్చరిక అండి ఇది. యోహాను సువార్త 6:54 కూడా నెరవేర్పుగా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదనన్నారండి. అదే రోమపత్రిక 5:8-9 కూడా ఈ ప్రవచనముగా నెరవేర్పుగా ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆనాడు ఇశ్రాయేలు పస్కా బలి పశువు రక్తం ద్వారా శారీరక మరణము దాస్యము నుండి విమోచింపబడగా, క్రీస్తు రక్తం ద్వారా మనమందరము విమోచింపబడి పాప దాస్యము నుండి ఆధ్యాత్మిక మరణం నుండి దైవ ఉగ్రత నుండి తప్పింపబడి ఉన్నామండి. ఎఫెసీ పత్రిక 1:7 కూడా నెరవేర్పుగా దేవుని కృపామహత ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అనగా క్రీస్తు యేసు యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదండి. హెబ్రీ పత్రికలో కూడా మనం నెరవేర్పు చూడగలుగుతామండి. క్రీస్తు రక్తం వల్ల పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదండి. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 ప్రకారం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడక అమూల్యమైన రక్తం చేతను అనగా నిర్దోషత్వమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారం నెరవేర్పుగా అండి ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రకటన గ్రంథం 7:14 కూడా అతడు నాతో ఈలాగు చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు క్రీస్తు రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. ఇది నెరవేర్పండి. అదే విధముగా రెండో మాటగా క్రీస్తు ఎత్తబడుట ప్రవచనముగా సంఖ్యాకాండము 21:8-9 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచినప్పుడు బ్రతుకునని మోషేతో యెహోవా దేవుడు సెలవిచ్చారండి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టి దాని మీద పెట్టాడండి ఆ సర్పమును. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికారండి. మోషేకు దేవునికి విరోధముగా మాట్లాడిన ఇశ్రాయేలీయులు తాపకరమైన సర్పములచే కాటు వేయబడరండి. హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం నందు ఇది జరిగిందండి. ఈ నెరవేర్పుగా యోహాను సువార్త 3:14-15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనండి. సిలువపై ఎత్తబడిన మన కొరకు మరణించిన యేసును విశ్వసించినచో అపవాది కోరల నుండి మనకు రక్షణ నిత్యజీవము కలుగుతుందండి. ఆమేన్.